వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మొన్న కౌన్సిలింగ్ 9వ తారీఖు బిగిన్ చేసినాం. కానీ ఈ కౌన్సిలింగ్ సమావేశం మా ఎమ్మెల్యే గారు, ఈ ఊరు ఎమ్మెల్యే గారు పెద్ద ఆయన అర్ధాంతరంగా మధ్యలోనే ఏదో గొడవ చేసుకొని కమిషనర్ గారిని పిలుచుకోమన్నాడు. కానీ ఎవరు లేకపోయినా వాళ్ళు మీటింగ్ జరగాలని కమిషనర్ గారిని భంగపడుకొని వాళ్ళు చేసుకున్నారంట. మేము కమిషనర్ గారిని ఎక్కడ భంగపడుకోలేదు. మేము ఎక్కడ చట్టబద్ధత లేకుండా చేయలేదు, చట్టంతోనే చేస్తున్నాము. మేము ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి రిపోర్ట్ ఇచ్చినాము. వాళ్ళ మందలు ఇచ్చింటేనే కమిషనర్ గారు మళ్ళీ వచ్చినాడు మా కాడికి వచ్చి జరిపిపోయినాడు. మేము చట్టబద్ధతగానే ఈ మీటింగు జరుపుకున్నాం. మా కౌన్సిలర్లు 16 మంది లేరు అంటే మీ కౌన్సిలర్లే లేము, నువ్వు గెలిపించుకున్న కౌన్సిలర్లేం కాదు వాళ్ళు. మా కాడి నుంచి మీ కాడికి వచ్చిన వాళ్ళే, కానీ మాకు మీతో సంబంధం లేదు ఈ కౌన్సిలింగ్కు. మీరు రావాలంటే రావచ్చు, లేకపోతే లేదు. కానీ ఇంత అహంకారంగా మీరు ఇంత పెద్ద అయినా అంత వయసు వచ్చింది కానీ మీకు కొంచెం కానీ చట్టం అనేది తెలియకుండా చేస్తున్నారు మీరు. ఈ కౌన్సిలింగ్, ఈ ఎగ్జిబిషన్ అనేది ఎప్పుడైనా కౌన్సిలింగ్ మీటింగ్ జరిపినాకనే కదా మన ఎగ్జిబిషన్ ఏలం పాడేది, ఏదైనా రెడీ చేసేది. ముందుగానే ఎప్పుడు అయినా చేస్తున్నారా? ముందు కౌన్సిలింగ్ సమావేశం లేకుండా, ఆమోదం లేకుండా గతంలో ఎప్పుడైనా మీరు బిగిన్ చేస్తున్నారా? మేము ఇప్పుడు ప్రజలకు నష్టం వస్తుంది, మనం మేలు చేయాలని మేము చేస్తున్నాం. కానీ అజెండాలో అంశాలు లేనేటన్ని ఆమోదం చేస్తున్నానంటాం. ఏం ఆమోదం చేస్తున్నాం? మేము అజెండాలో ఉండేటన్ని ఆమోదం చేసినాం. మేము పక్కటి ఏం చేయలేదు. అన్నీ మేము చట్ట ప్రకారమే మేము చేసుకున్నాము. కమిషనర్ గారు మేమేం భంగపడుకొని బతిమాలుకోలే. మేము ఆర్డర్ అక్కడ ఫిర్యాదు ఇచ్చినాము కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి. వాళ్ళు మందలు ఇచ్చింటేనే కమిషనర్ గారు వచ్చినాడు, పని జరుపుకున్నాం. అంత తప్ప మేమేం చట్టం లేనేదేం చేయలే, చట్ట ప్రకారం చేస్తున్నాం మేము. అది పెద్ద అయినా తెలుసుకోవాలి. అన్నటి దినంన ప్రొద్దుటూరు మున్సిపల్ అత్యవసర సమావేశం నిర్వహించినారు చైర్మన్ గారి అధ్యక్షతన. ఆ రోజు మా కౌన్సిల్ సభ్యులము, మా చైర్మన్ గారు అందరము కలిసి కమిషనర్ గారిని ప్రశ్నించినాం. చైర్మన్ గారి ఫోను 10 రోజుల నుంచి మీరు ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు? చైర్మన్ మీకు ఫోన్ చేస్తాన్నా కూడా మీరు ఎందుకు లిఫ్ట్ చేయలేదు, ఫోన్ ఎత్తలేదు అనే దానిపైన ప్రశ్నించినాం. ఆయన సెల్లు గవర్నమెంట్ సెల్లు. ఏ అధికారి అయినా ప్రజలు చేసినా, ప్రజాప్రతినిధులు చేసినా ఫోన్ ఎత్తాల్సిన బాధ్యత ఉంది. అందులో చైర్మన్ గారు సుప్రీం మున్సిపాలిటీకి, ఈమె ఫోనే కమిషనర్ ఎత్తకపోతే దాన్ని ప్రశ్నించినాం. ప్రశ్నిస్తూ తప్పు చెప్పమన్నాము అంటే కాళ్ళు పట్టుకోమనో, కడుపులు పట్టుకోమనో, చేతులు పట్టుకోమనో అడగలే మా కౌన్సిల్ సభ్యులం మేము. నెక్స్ట్ ఈ పొరపాటు జరగదు, ఇటువంటి పునరావృతం కాదు అని చెప్పమన్నాం. అంతే తప్ప తప్పు అంటే ఇంకొక రకంగా అనుకోవాల్సిన అవసరం లేదు. దాన్ని మన వరదరాజులరెడ్డి గారు ఎమ్మెల్యే గారు తప్పుగా భావించి కమిషనర్ తప్పు చెప్పే ప్రసక్తే లేదు అని, మన ఇంట్లో శునకాలు ఉంటాయి, పప్పి, జూలీ, జాలి, టైగర్ అని పెట్టుకుంటాం శునకాల పేర్లు. అలా చెప్పి కమిషనర్ అని ఆ పేర్లు చెప్పి పిలుచుకొని పోయినాడు. అంటే మనం ఎక్కడికన్నా పోతుంటే శునకాలు మన వెంటబడి వస్తాయి, అట్లా పిలుచుకొని పోయినాడు. ఎంత దారుణం అంటే అంత దారుణం. చట్టబద్ధత అది వెళ్ళిపోయినాడు. ఆ తర్వాత మా చైర్మన్ గారు చెప్పినట్టు ఆర్డీ గారికి, సిడిఎంఏ గారికి, కలెక్టర్ గారు ఫిర్యాదు చేసినారు. మా చైర్మన్ గారు మేము ఇక్కడే ఉన్నాం, మీటింగ్ వాయిదా పడలేదు, జరపాలా అని. కోరం సభ్యులం 14 మంది కంటే మించి 25 మంది మేము ఉండాము. నేను వాయిదా వేయలేదు కాబట్టి ఈ మీటింగ్ జరపమని చెప్పింది మా మేడం. చైర్మన్ గారు జరిపేదాన్ని ఆయన వెళ్ళిపోయినా కూడా మేము నైట్ అంతా అక్కడే ఉన్నాం. పొద్దున్నే కలెక్టర్కి ఫిర్యాదు అందజేయడం వల్ల కలెక్టర్ గారు ఆర్డీ గారిని మందలిస్తే, ఆర్డీ గారు కమిషనర్ గారిని మందలిచ్చి చైర్మన్ అక్కడే కూర్చొని ఉంటే ఎందుకు మీటింగ్ జరపవు, ఆమె వాయిదా వేయలేదు కదా కాబట్టి నువ్వు మీటింగ్ జరపమని చెప్పినారు. మేము ఫిర్యాదులన్నీ చేసినాం వాళ్ళందరికీ, కలెక్టర్ కూడా చేసినాం. కలెక్టర్ కూడా మాకు తిరిగి లెటర్ పెట్టినాడు, వాట్సాప్లోనే చెప్పినాడు,
నేను దీనిపైన ఎంక్వైరీ చేసి ఆర్డీ గారికి చెప్పాను అని మా దగ్గర ఉంది, లెటర్ కూడా ఉంది. కలెక్టర్ ఫిర్యాదు చేసినది, కలెక్టర్ తిరిగి రెస్పాండ్ అయినాడు మా చైర్మన్ గారి కంప్లైంట్కు. ఇంకొకటి, ఏది ఏమైనా కమిషనర్ గారు వచ్చి మీటింగ్ జరిపినాడు. మెజార్టీ సభ్యులం 24 మంది విన్నాము, 24 మంది ఆమోదం తెలిపినాము. ఈ ఎగ్జిబిషన్కు కొన్ని నిబంధనలు మార్చినాం. గతంలో డబ్బులు ఎగరగొట్టినారు 34 లక్షల రూపాయలు. ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి సంబంధించిన ఒక వ్యక్తి 100 రూపాయలు రాబట్టుకొని కూడా డబ్బులు ఎగరగొట్టాడు. దాన్ని బేస్ చేసుకొని మేము నిన్న నిబంధనలు మార్చినాం. ప్రతి రూపాయి కట్టించుకునే తర్వాత గ్రౌండ్ వాళ్ళకి అప్పచెప్పాలా, ఆ విధంగా ముందే అప్పచెప్పితే పూర్తి బాధ్యత కమిషనర్ గారిదే అని నిబంధనలను మార్చి నిన్న టెండర్ ప్రాసెస్కు పోయినాం. దాంట్లో పెద్దాయన గారు ఏం చెప్తారు, ఎమ్మెల్యే గారు, మేము వడ్డేశ్వరం నుంచి అంటే మంగళగిరి నుంచి మేము ఒక లెటర్ తెచ్చినాము, దానివల్ల ఎగ్జిబిషన్ వేలం జరుగుతూ ఉంది అన్నాడు. ఒకసారి మీరు ఆ లెటర్ను తెప్పించుకొని చదవండి పెద్దాయన, ఏముంది దాంతో సారాంశం. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ దసరా పండగ సందర్భంగా 45 రోజుల పాటు ప్రదర్శనను ఎగ్జిబిషన్ నిర్వహించుటకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీని ద్వారా ఆదాయం వస్తుంది. దీనికోసం మున్సిపల్ కౌన్సిల్ ఆమోదం తప్పనిసరి. ఏముంది పెద్దాయన లెటర్లో, దీనికోసం మున్సిపల్ కౌన్సిల్ ఆమోదం తప్పనిసరి. ఆమోదం లేకోకుండా నువ్వు ఎగ్జిబిషన్ జరపగలుగుతావా? ఏమి లెటర్ వచ్చింది, దాన్ని చదవాలా కదా, నీ బాధ్యత. అంత తప్పుగా ఈ వయసులో, నీకు 85 ఏళ్ళ వయసులో కూడా నువ్వు ఇట్లా తప్పుగా ప్రజలకు విన్నవిస్తే ఎట్లా? ఏదో సామెత ఉంది పూర్వం, దున్నపోతే ఇంతే గాడికి గట్టే ఎన్నట్టు. లెటర్ వచ్చింది, చెప్పినావు, దాంతో చదవాలా. మేము ఆమోదం తెలిపిన తర్వాతనే గెజిట్ పాస్ అయింది. గెజిట్లో ఇదో 11/9/2025 89 గెజిట్ నెంబర్ 11వ తేదీ అంటే మొన్నటి దినమున గెజిట్ వచ్చింది. మేము పాస్ చేసింది 10వ తేదీన. మేము పాస్ చేసినది కూడా దీంతో ఉంది. 10/9/2025 కౌన్సిల్ తీర్మానం పాస్ అయింది. గెజిట్ 11/9/2025 వచ్చింది. అంటే మాది చట్టబద్ధత లేకపోతే కలెక్టర్ గారు గెజిట్ ఎట్టిస్తారు? నువ్వు ఏ విధంగా చెప్పగలుగుతున్నావు మాది చట్టబద్ధత లేదు మీటింగ్ అని? ఇప్పుడు కూడా ఇంత అబద్ధాలా ఈ ఏజ్లో? ఇంకొకటి, ఇది మాది చట్టబద్ధతతో జరిగిన మీటింగ్, గెజిట్ వచ్చింది. మేమైతే మినిట్స్లో ఏమైతే రూల్స్ ఫ్రేమ్ చేసినామో ఆ రూల్స్ ప్రకారమే గెజిట్ అంతా పాస్ అయింది. డబ్బులు కూడా కట్టించుకోవాలనే మేము గెజిట్లో రూపొందించినాం. దాని ప్రకారమే కలెక్టర్ దగ్గరికి పోయింది, గెజిట్ వచ్చింది, దాని ప్రకారమే వచ్చింది. ఇంకొకటి, నిన్న రాత్రి మా చైర్మన్ గారు నెల్లూరుకు పోయినారు. నెల్లూరుకు పోయినా కూడా అత్యవసరమైన పెళ్లి పనుల్లో పోయినా కూడా అత్యవసరంగా కమిషనర్ గారి రిక్వెస్ట్ మేరకు ఈ ఎగ్జిబిషన్ 1,91,00,000 పోయింది. దాన్ని పరిపాలనా ఆమోదం కావాలా, రాటిఫై చేయమని రిక్వెస్ట్ చేస్తే మేడం ఎంత పని మీద పెళ్లి పిల్లల మీద పోయినా కూడా రమ్మని చెప్పి నిన్న రాత్రి కమిషనర్ గారు చైర్మన్ ఛాంబర్కి వచ్చి పరిపాలనా ఆమోదం తీసుకున్నాడు. మాది చట్టబద్ధత లేకపోతే ఎట్లా పరిపాలనా ఆమోదం తీసుకుంటాడు? ఈ మీటింగ్ చట్టబద్ధత లేకపోతే ఏ విధంగా పరిపాలనా ఆమోదం తీసుకుంటాడు? దానికి తోడు పక్కన ఆయన చైర్మన్గా చేసినాడు, ఆ వల్ల ఎమ్మెల్సీగా చేసినాడు. వాళ్ళకు కూడా తెలియదా? ఆ మాత్రం
ఇంకిత జ్ఞానం ఉండాలి కదా, ఏ దానికి చట్టబద్ధత ఉంది, ఏ దానికి చట్టబద్ధత లేదు అని. ఒకసారి ఎప్పుడైనా ప్రెస్ ముందరకు వచ్చేసరికి రూల్స్ అన్నీ చూసుకోవాలి పెద్దాయనా. నీ నోటికి వచ్చినట్టు చెప్తే ఎట్లా? గతంలో చేసినావు నువ్వు. ఇప్పుడుండే సమాజంలో ఇప్పుడుండే కొంతమంది యువతలో 30-40 ఏళ్ళ వయస్సు గల వాళ్ళల్లో చాలా మందికి తెలియకపోయిండొచ్చు. కొంచెం చెప్తా దాని గురించి, పెద్దాయన గురించి. ఈ కౌన్సిల్ సమావేశాలకు సంబంధించే మేము మా కుటుంబం 1982 నుంచి ప్రతి కౌన్సిల్లో మా కుటుంబం ఉంది. స్టిల్ నౌ ఈ రోజుటి వరకు దాన్ని బేస్ చేసుకునే చెప్తాను. 82 నుంచి మా కుటుంబం ఉంది. 1987లో చెన్నా వెంకట సుబ్బన్న టీడీపీ పార్టీ తరఫున చైర్మన్ అభ్యర్థి, చైర్మన్గా గెలిచినాడు. అది కూడా ప్రజల చేత ఎన్నుకోబడ్డ వ్యక్తి. ఇప్పుడు కౌన్సిలర్లను గెలిస్తే చైర్మన్ ఎన్నుకున్నాం. అప్పుడు కాదు, డైరెక్ట్ చైర్మన్కి ఒక ఓటు, కౌన్సిలర్లకు ఒక ఓటు. అప్పట్లో ఆ దాంట్లో చెన్నా వెంకట సుబ్బన్న గెలిచినాడు తెలుగుదేశం పార్టీ తరఫున. 2.5 సంవత్సరానికి అతన్ని తిప్పలు పెట్టి, బీసీ అతను పద్మశాలి కులానికి సంబంధించిన వ్యక్తి, బీసీ, కన్న తిప్పలు పెట్టి 2.5 సంవత్సరానికి రాజీనామా చేయించినాడు. రాజీనామా, నాకు ఈ పదవి వద్దు అని చేపించిన తర్వాత దొంతు భాగ్యలక్ష్మిని ఎక్కించినాడు. ఆమెనన్న పరిపాలన సక్రమంగా చేపించినావా నువ్వు? ఆమెను సంవత్సరానికి దింపించినావు, ఆమెతో రాజీనామా చేయించినావు. మళ్ళీ ఆర్ వెంకట సుబ్బయ్యని ఎక్కించినావు. ఆర్ వెంకట సుబ్బయ్య అయిపోయింది టైం అడిగి. ఎవరిని పరిపాలన సక్రమంగా చేపిలే. ఆ తర్వాత కామిశెట్టి సుబ్బారావు చైర్మన్ అయినాడు. కామిశెట్టి సుబ్బారావుతో ఎన్ని ఎకరాల భూమి తీసుకొని ఆడ కాలేజీ కట్టినావో అందరికీ తెలుసు. అట్లనే ఆయననేమన్నా పరిపాలన సక్రమంగా చేయించినావా? చేయించలే. దానికి తోడు కనీసం ఆయన టీబీ కాంప్లెక్స్ ఆయన పేరు పెడతా అంటే ఒప్పుకోలే. ఇప్పుడు ఉందే విజయకుమారాలు ఎదురుగా టీబీ కాంప్లెక్స్, దానికి కామిశెట్టి సుబ్బారావు అనే పేరుతో కాంప్లెక్స్ పేరు పెట్టేదానికి కూడా నువ్వు ఒప్పుకోలే. ఓర్చుకోదు నీ మనసు, శాశ్వతంగా పేర్లు ఉండేటి నీ మనసు ఒప్పుకోదు. ఆ చైర్మన్ ఏమన్నా సక్రమంగా చేయించినావా? లేదు. ఆ తర్వాత పాణ్యం సావిత్రమ్మ, ఆమెను ఏమన్నా సక్రమంగా పరిపాలన చేయించినావా? అది లేదు. ఇంకోసారి 2007లో ఈవి సుధాకర్ రెడ్డి భార్య చైర్మన్గా ఎక్కించినావు. ఆయన తకరారుబడి దించిచ్చినావు. లాస్ట్కు 5 ఏళ్ళు ఉండాల్సిన ఆమెను రెండు సంవత్సరాలకే తకరారుబడినావు ఈవి సుధాకర్ రెడ్డి. ఆ రోజు టాంచే నీతో ఈవి సుధాకర్ రెడ్డి సక్రమంగా లేడు. ఫైనాన్షియల్ మ్యాటర్లు ఇంకొకటి వాళ్ళని దించినావు. దించిన తర్వాత ఎవరిని ఎక్కించినావు? సైరా బాను ఎక్కించినావు. సైరా బానును ఎక్కించి ఒక్క నెలన్న ఆమెను మీటింగ్లో ఎక్కించినావా? ముక్తియార్ని ఎక్కిస్తావు. ఆమె పరిపాలన చేయాల్సింటే సీట్ ఎక్కి చైర్మన్ ఛాంబర్లో కూర్చోవాల్సింటే ఏ రోజు పాపం ఆమె రాలే. సైరా బాను, ముక్తియార్ వచ్చినాడు. ముక్తియారు ఆడికి అయిపోయింది. మళ్ళా 2014లో శేటి గురువిరెడ్డిని ఎక్కించాం. ఆయనను పరిపాలన సక్రమంగా చేయించినావా? ఆయనను చేపియకుండా అతన్ని రాజీనామా చేయించి నెక్స్ట్ ఆసం రఘుని ఎక్కించినావు, మీ బంధువు అని. ఆయన ఎక్కినాక లాస్ట్ 2 నెలలు ఉండగా ఏం చెప్పినావు పెద్ద ఆయన ఆసం రఘు గురించి? వీడు అన్ఫిట్ అన్నావు. వీడు చైర్మన్ పదవికి అన్ఫిట్. ఇదే మాటే నేను ఆయన అన్నే మాటే చెప్తానా, నేను సొంతంగా అనలే. ఆసం రఘు వీడు మళ్ళీ అనింది, వీడు అన్ఫిట్ అన్నాడు. నీకు బంధువు కాబట్టి వీడు అన్నావు, వీడు చైర్మన్ పదవికి అన్ఫిట్ అన్నావు. ఒక్కరినన్నా మా చైర్మన్ అమ్మ ఈరోజు గట్టిగా ఉంది కాబట్టి, నీ పప్పులు ఉడకలేదు కాబట్టి, ఈమెను ఏమీ చేసుకోలేక దించలేక మేమంతా కౌన్సిల్ సభ్యులం ఆమెకు అండగా ఉండాం కాబట్టి 5 ఏళ్ళు పరిపాలన సాగిస్తూ ఉండాం. నీ టైంలో ఎక్కడే కానీ 5 ఏళ్ళ పరిపాలన సక్రమంగా ఎవరిని జరపలే. నువ్వు మున్సిపాలిటీకి ఇంత దారుణంగా నువ్వు వ్యవహరించినావు. ఇట్లా చెప్తా పోతే ఈ వరదరాజుల రెడ్డి గురించి చాలా ఉన్నాయి. ఇంకొకటి, మేము తప్పు చెప్పమని అడిగినామని
అంత స్పీడ్గా చైర్మన్ గారిని కమిషనర్ గారిని పిలుచుకొని పోతావే, సబ్ రిజిస్టర్ ఆఫీస్కు పోయి ప్రమాణాలు చేయించినావే, ప్రతి ఒక్క ఆఫీసుకు పోయి దేవుని పటాలు తీసుకొని ప్రమాణాలు చేయించినావే, అది తప్పు కాదా? నీకు హక్కు ఉందా ప్రమాణాలు చేయించే హక్కు? వాళ్ళ ప్రతి ఆఫీసర్ ఎంత బాధపడి ఉంటారు, ప్రతి ఎంప్లాయ్ ఎంత బాధపడి ఉంటారు. అయ్యగానరావు ఇట్లా చెప్పుకుంటా పోతే దండిగా ఉన్నాయి పెద్ద ఆయన. ఏదైనా చట్టబద్ధత గురించి తెలుసుకోవాల్సింది వస్తే ఒకసారి పట్టు 2 సార్లు, నీకు తెలియకపోతే వేరే వాళ్ళని కనుక్కొని మాట్లాడి ప్రెస్ మీట్లు పెడితే సవ్యంగా బాగుంటుంది. మేమైతే ఈ కౌన్సిల్కు అన్ని విధాలా సహకరిస్తున్నాం. మీరే సహకరించుకోకుండా వెళ్ళిపోతున్నారు మీ చేతగాక. కాబట్టి నెక్స్ట్ ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టేదానికి ఒక్కసారి ఆలోచన చేయండి పెద్దాయన. ఒక చిన్న విన్నపం, ఇవన్నీ ఇరిచిపెట్టి పెద్దాయన, రైతుల సమస్య విపరీతంగా ఉంది. ముందు ఆ షాపుల దగ్గర పోయి నువ్వు ఒక్కరోజు 1 నిమిషం నిలబడు. ఏరియా గురించి నీ ప్రభుత్వాన్ని నిన్ను ఏ విధంగా దుర్భాషలాడుతున్నారో ఒక్కసారి ఆలోచన చేయి. పోయి అక్కడ ప్రజలకు రైతులకు ఏరియా అందేదానికి ప్రయత్నం చేయిద్దాయన. ఈ మున్సిపల్ మీటింగులు దీని అన్ని దానికంటే ఇప్పుడు అది జటిలమైన సమస్య, అది చేయి బాగుంటుంది. నా చిన్న విన్నపం పెద్దాయన అది. థ్యాంక్ యూ. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.